హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ ఛానల్. ఇప్పుడు బ్లౌజ్ హ్యాండ్స్ని పర్ఫెక్ట్గా ఎలా కటింగ్ చేయాలనేది మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు ఆర్ట్ జాకెట్తో ముందుగా మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు 2 హ్యాండ్స్ కోసం మనం 2 ఫోల్డింగ్స్ తీసుకొని మిడిల్కి ఫోల్డింగ్ చేసుకోవాలి. నేనైతే బార్డర్ వేయడం లేదు. నార్మల్గా మనకి హ్యాండ్స్కి క్లాత్ అనేది మనకి అంచు తక్కువైనట్లయితే మనం అలా జాయింట్ చేసుకోవచ్చు అనేది మీకు చూపిస్తున్నాను. మీకు నార్మల్గా ఇప్పుడు ఫోల్డింగ్ అనేది 4 ఫోల్డింగ్స్లో ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి. కింద ఎడ్జెస్ అనేవి స్ట్రైట్గా ఉండే విధంగా కట్ చేసుకోవాలి. అలాగే కింద మనకి నార్మల్ బ్లౌజ్కి కింద 1.5 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ముందు 1/2 ఇంచ్ మిషన్ లైన్ మార్కింగ్ చేసుకోవాలి. ఒక 1 ఇంచ్ వరకు హెమ్మింగ్ వర్క్ చేయడానికి మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి మెజర్మెంట్ తీసుకోవాలి. హ్యాండ్ పొడవుని బట్టి మనకి క్లాత్ తక్కువైనా సరే సైడ్ జాయింట్స్ అనేది క్లాత్ యాడ్ చేసుకోవచ్చు. అది ఎలా జాయిన్ చేయాలనేది మీకు చూపిస్తాను. ఇప్పుడు మనం పైనుంచి అయినా తీసుకోవచ్చు, లేదా లోపల నుంచి ఖర్చుతో అయినా మనం తీసుకోవచ్చు. ఇప్పుడు మార్కింగ్ పైనుంచి షోల్డర్ దగ్గర పొడవు మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ దగ్గర పొడవుకు ఒక మార్కింగ్, ఖర్చు కోసం పాయింట్స్ ఎక్స్ట్రా తీసుకోవాలి. అలాగే హ్యాండ్ లూజ్ని బట్టి ఒక మార్కింగ్ చేసుకోండి. పొడవుకు ఒక మార్కింగ్, ఖర్చు కోసం పాయింట్స్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా అనేది జాయిన్ చేసుకోవచ్చు. మనం కట్ చేసిన తర్వాత జాయిన్ చేసుకోవచ్చు. ఇప్పుడు షోల్డర్ దగ్గర మనం 1.5 ఇంచ్ వరకు స్ట్రైట్ తీసుకోవాలి. అక్కడి నుంచి లోతు తీసుకుంటూ చంక భాగానికి ఈ విధంగా మార్కింగ్ కలపాలి. ఈ విధంగా ఇప్పుడు చుట్టూరు కూడా కట్ చేసుకోవాలి. మా బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు సెకండ్ ఛానల్ ఉంది. అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనం ఇదే క్లాత్ని స్ట్రైట్ తీసుకోవాలి. ఇప్పుడు మనకి 4 ఫోల్డింగ్స్లో హ్యాండ్స్కి క్లాత్ తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ కూడా మనం 4 ఫోల్డింగ్స్లోనే తీసుకోవాలి. ఇదే క్లాత్ని మిడిల్కి ఫోల్డింగ్ చేసుకోండి, లేకపోతే ఈ విధంగా అయినా ఫోల్డింగ్ చేసుకోవచ్చు. ఈ విధంగా పక్కన పెట్టి మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు లూజ్ అనేది మెయిన్ క్లాత్లో క్లాత్ తగ్గింది కాబట్టి క్లాత్ అనేది ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెంచుకోవాలి. ఎక్స్ట్రా ఖర్చు కోసం మనం 2 ఇంచెస్ తీసుకోవాలి కాబట్టి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు క్రాస్గా తీసుకొని మెజర్మెంట్ని పొడవుకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు చుట్టూరు కూడా కట్ చేసుకోవాలి క్లాత్ని. మీకు ఎలాంటి డౌట్స్ లేకుండా ప్రతి పాయింట్ కూడా అర్థమవుతుందని అనుకుంటున్నాను. డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇవి 2 సైడ్స్ కూడా మనం క్లాత్ని యాడ్ చేసుకోవాలి కాబట్టి సైడ్ కట్ చేస్తున్నాను. అలాగే పొడవు దగ్గర కూడా కొంచెం కట్ చేసుకోండి తెలియడం కోసం. అలాగే ఇవి 2 హ్యాండ్స్కి కూడా సైడ్ కట్ చేసుకోవాలి. మీకు ఇవే కాకుండా కొత్తగా టైలరింగ్ నేర్చుకోవాలి అనుకుంటున్నట్లయితే అలాంటి వీడియోస్ నేర్చుకోవాలని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే షోల్డర్ మిడిల్లో కూడా కొంచెం కట్ చేసుకోవాలి. ఈ మిడిల్ పాయింట్ ఎప్పుడు కూడా షోల్డర్ మిడిల్కి వచ్చే విధంగా చూసుకోవాలి. అప్పుడే మన బ్లౌజ్ హ్యాండ్స్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు రైట్ సైడ్స్ రెండు కూడా లోపలికి వేసుకోవాలి. రాంగ్ సైడ్ అనేది పై భాగానికి వెనుక భాగానికి రావాలి. ఈ టిప్ అనేది క్రొత్తగా నేర్చుకునే వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. కన్ఫ్యూజ్ లేకుండా స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి స్టిచ్చింగ్ పాయింట్ నుంచి మనం లోతు అనేది తీసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి సన్నగా తీసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్లో మనం కొంచెం కట్ చేసుకోవాలి.
ఈ లోతు భాగం ఎప్పుడు కూడా బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్కి వచ్చే విధంగా చూసుకోవాలి. అది తెలియడం కోసం మనం స్టిచ్చింగ్ పాయింట్లో కొంచెం కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క సైడ్ కూడా జాయింట్ చేయడం చూపిస్తాను. అలాగే ఇప్పుడు బార్డర్ ఎలా యాడ్ చేసుకోవాలనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. మనకి చిన్నగా శారీలో వచ్చిన రన్నింగ్ బ్లౌజ్లో కూడా మనకి ఒక సైడ్ అంచేస్తాడు. అలాంటప్పుడు మనం క్లాత్ చిన్నగా ఉన్నట్లయితే మనం అలా జాయింట్ చేయాలనేది ఇప్పుడు చూపిస్తాను. ఇప్పుడు ఒక్కొక్క సైడ్ క్లాత్ జాయింట్ చేసుకున్న తర్వాత ఇది మిడిల్కి వేసుకొని మనం స్టిచ్ చేసుకోవచ్చు. మనకి ఖర్చు కోసం లేకపోయినా ప్రాబ్లం లేదు. ఈ విధంగా మిడిల్ పాయింట్కి వచ్చే విధంగా స్టిచ్ చేసి చూపిస్తాను ఇప్పుడు మీకు. మీకు ఒకవేళ మా వీడియోస్ మీకు నచ్చి అమౌంట్ వేయాలి అనే ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు సూపర్ థ్యాంక్స్ ఉంది బటన్ అనేది ఒకసారి చూడండి కింద. మరిన్ని వీడియోస్ కోసం ఫేస్బుక్ని కూడా ఫాలో అవ్వండి. లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మనం బయటికి వెళ్ళి నేర్చుకోవాలంటే మనకు చాలా అమౌంట్ అయితే అవుతుంది. కాబట్టి మీకు నచ్చి ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు తప్పకుండా సూపర్ థ్యాంక్స్ బటన్ క్లిక్ చేయండి. ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి. వీడియోస్ని మీరు షేర్ చేయడం వల్ల ఈ వీడియో అనేది ఎక్కువ మంది చూసే అవకాశం ఉంటుంది. తప్పకుండా షేర్ చేయండి. మనం రైట్ సైడ్ వేసుకొని ఎక్స్ట్రా క్లాత్ని జాయిన్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం పైనుంచి కూడా ఒక లైన్ అనేది స్టిచ్ చేసుకోవచ్చు. ఇది స్టిచ్ చేసిన తర్వాత నెక్స్ట్ మనకి మిషన్ మార్కింగ్ చేసిన దగ్గర ఒక లైన్ అనేది మిషన్తో స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ వరకు ఫోల్డింగ్ చేసుకొని హెమ్మింగ్ వర్క్ చేసుకోవాలి. ఈ విధంగా హ్యాండ్స్ని మనం జాయిన్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు స్టిచ్చింగ్ చేసి చూపిస్తాను ఇప్పుడు.